డిగ్రీలు అయిపోయి 25 ఏళ్ళు వచ్చినా సరే. ఇంకా ఎగ్జామ్ ఫీజుల కోసమో పెట్రోల్ కోసమో నాన్నని డబ్బులు అడిగేటప్పుడు వచ్చే ఆ సిగ్గు, ఆ బాధ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది. కళ్ళెదురుగా ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక జాబ్ చూసుకొని బైక్స్ కొనుక్కొని తిరుగుతూ ఉంటారు. ఫంక్షన్స్కి వెళ్తే ఏంట్రా ఇంకా చదువుతూనే ఉన్నావా, ఇంకా సెటిల్ అవ్వలేదా అని చుట్టాలు అడిగే ప్రశ్నలు నరకంలా కనిపిస్తాయి. వయసు అయిపోతున్న అమ్మ నాన్నలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. నా లైఫ్ ఎందుకు ఇలా స్ట్రక్ అయిపోయిందిరా అని రాత్రులు ఒంటరిగా ఏడ్చిన రోజులు ఎన్నో. కానీ మామ, భగవద్గీతలో ఒక మాట ఉంది, నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది అని. నీ జేబు ఖాళీగా ఉండొచ్చు, నీ బట్టలు పాతవి కావచ్చు, కానీ నువ్వు పెట్టుకున్న లక్ష్యం చిన్నది కాదు కదా. నువ్వు కొట్టబోయే ఆ ఒక్క జాబ్ నీ కుటుంబం తలరాతల్ని మార్చేయాలి. చిల్లర కోసం చేసాచే క్యారెక్టర్ కాదు మనది, తలరాతల్ని శాసించే క్యారెక్టర్. ఈ అవమానాలనే ఇంధనంగా మార్చుకో. ఎవడైతే నిన్ను చూసి నవ్వాడో వాడి ముందే కాలర్ ఎగరేసుకొని తిరిగేలా తిరిగి కొట్టు. ఆ పట్టుదల నీలో ఉంటే ఇక ఏడవడం మానేసి పని మొదలుపెట్టు. ఆల్ ది బెస్ట్.